నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మనీ పవర్ ఎక్స్‌పర్ట్, అలానే అన్నప్రసాదం ఫౌండర్ దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. హరి ఓం శివం. నమస్తే అమ్మా. గురుగారు, ఇప్పుడు పుత్రద ఏకాదశి అంటారు కదా, అసలు ఆ రోజు ఏం చేస్తే మంచిదండి? అసలు ఏకాదశి అంటేనే చాలా అద్భుతమైన పర్వదినం అని చెప్పుకున్నాం. అందున పుత్రద ఏకాదశి, శ్రావణ మాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పుత్రద ఏకాదశి. అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే, సంతానం లేని వాళ్ళకి సంతాన భాగ్యం కలగాలి అంటే ఈ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందండి. అందున పుత్ర సంతానం కలుగుతుందని చెప్పి చెప్పబడింది అన్నమాట. చాలామంది పుత్ర సంతానం లేదని కుమిలిపోతూ ఉంటారు. ఓకే, మమ్మల్ని పున్నామి నరక నుంచి తప్పించేది పుత్రుడే అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అలా కాకుండా అసలు సంతానమే లేని వాళ్ళు చాలామంది బాధపడుతుంటారు సంతానం కావాలని. మన పురాణాల్లో, శాస్త్రాల్లో చాలా అద్భుతమైన ఏకాదశి వ్రతం గురించి మనం మాట్లాడుకున్నాం. మీ జీవితంలో ఎటువంటి ప్రాబ్లం అయినా ఉండనివ్వండి, ఓకే, నా జీవితం మొత్తం అల్లకల్లోలంగా ఉంది, నేను ఏం చేసినా నాకు కలిసి రావట్లేదు, నాకు అసలు ఈ జీవితాన్ని త్యజించాలి, ఈ జీవితాన్ని వదిలేయాలి అనే భావనలో ఉన్నాను అనుకున్న వాళ్ళు 1 సంవత్సరం పాటు ప్రతి నెల వచ్చే 2 ఏకాదశులు, అంటే 1 సంవత్సరం పాటు వచ్చే 24 ఏకాదశుల పాటు 24 ఏకాదశి వ్రతం గనక చేసినట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు. అంటే మీరు ఎటువంటి అది కాదు, ఏ ప్రాబ్లంలో ఉన్నా కూడా మిమ్మల్ని ఒడ్డుకు చేర్చడం జరుగుతుంది అని చెప్పి పురాణ వచనం. ఆ బాధ ఈ బాధ లేదు, ధనం వస్తుంది, సంతానం వస్తుంది, వివాహం జరుగుతుంది, విద్య, అన్ని. ప్రతి ఏకాదశికి ఒక్కొక్క ప్రశస్తం ఉంది. ఏకాదశి అంటేనే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైంది. ఈ ఏకాదశి వ్రతాన్ని దశమి రోజు స్టార్ట్ చేసి, అంటే దశమి రోజు రాత్రి ఉపవసించి, దశమి రోజు రాత్రి బ్రహ్మచర్యం పాటిస్తూ, ఏకాదశి ఉదయం తలారా స్నానం చేసి ఏకాదశి వ్రతాన్ని వ్రత కథా విధానంగా దాన్ని పూర్తిగా అవలంబించి, ఆ రోజు కూడా ఏకభుక్తం, ఒక్క పూట మాత్రమే భోంచేసి, ఆ రోజు బ్రహ్మచర్యం పాటించి, ద్వాదశి నాడు ఉదయం స్నానమాచరించి పూజా విధానం కంప్లీట్ అయిన తర్వాత ఈ వ్రతం కంప్లీట్ అయినట్టుగా, పూర్తి అయినట్లుగా భావించాలి. ఈ విధానం కాకుండా పాంచరాత్ర విధానం అంటారు, అంటే 5 రాత్రుల పాటు చేసే విధానం కూడా ఉంటుంది. ఈ విధంగా చేస్తే, పాంచరాత్ర విధానం ప్రకారం ఏకాదశి వ్రతం చేస్తే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా స్వర్గప్రాప్తి కలుగుతుందని చెప్పి పురాణ వచనం. మనకి ఈ శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు. పుత్ర సంతానం కావాలి అనుకున్న వాళ్ళు పూర్తి భక్తి శ్రద్ధలతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి. చాలా అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందుతారు. ఇది ప్రతిదీ కూడా మనకి పురాణాల్లో, శాస్త్రాల్లో చాలా చక్కగా వివరించబడి ఉంది. సరే, మనం జనరల్గా ఈ స్పిరిచువల్ యాంగిల్ పక్కకు పెట్టి, ఓకే, జనరల్గా మనం సైంటిఫిక్గా ఆలోచిద్దాం. ప్రతి 15 రోజులకు ఒకసారి ఫాస్టింగ్ ఉంటే మన బాడీకి మంచిదా కాదా? ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్ కదా. ఎంత అద్భుతం అంటే
మన యోగులు, మహానుభావులు, ఋషులు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మనకి మన యొక్క జీవన విధానాన్ని వాళ్ళు చెప్పబడి ఉంది. ఇప్పుడమ్మా అసలు ఒకటే గుర్తుపెట్టుకో, ఈ భూమి గుండ్రంగా ఉంది అని ఎప్పుడు కనుక్కున్నారు? పలానా సంవత్సరంలో పలానా శతాబ్దంలో అనుకుందాం. ఓకే, ఇది నేను చెప్పేది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఓకే, పలానా ఒక ఆయన సిద్ధాంతి కనుక్కున్నాడు, ఒక సైంటిస్ట్ కనుక్కున్నాడు, అంతే కదా. పుస్తకాల్లో మనం చదువుకునేది అదే. అంతకుముందంతా బల్లపరుపుగా ఉంది, లేదు గుండ్రంగా ఉంది, సరే మొత్తానికి గుండ్రంగా ఉందని తేల్చాం. మరి ఏనాడో వేదాలు సముద్రంలో మునిగిపోతున్నాయని వరాహ అవతారం ఎత్తి భూమిని పైకి లేపినప్పుడు ఆ విగ్రహంలో భూమి యొక్క ఆకారం ఎలా ఉంది? గుండ్రంగానే కదా ఉంది. అంటే మహానుభావులు, మహారుషులు చెప్పకనే ఏనాడో చెప్పేశారు. ఓకే, మనం గ్రహించలేకపోతే అది మన అజ్ఞానం అవుతుంది. కానీ మన సనాతన సాంప్రదాయం ఎంతో గొప్పది. అలాగే ఈ ఏకాదశి వ్రతం యొక్క విశిష్టత అంతా ఇంత కాదు. ఏకాదశి యొక్క విశిష్టత అంతా ఇంత కాదు. అసలు ఆ తిథి అన్నిట్లో కూడా ఏకాదశి అంటే నాకు ప్రీతిపాత్రం అని చెప్పి విష్ణుమూర్తి చెప్పారు. ప్రతి ఏకాదశికి ఈ పూజే నీకు ఈ ఫలితాన్ని ఇస్తానని చెప్పాడు ఆయన. ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో, అంటే సంవత్సరం పాటు ఎవరైతే చేస్తారో, వాళ్ళ ఇంట్లో లేమి అనే మాటే ఉండదు. మరి ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ ఏకాదశి యొక్క స్పెషాలిటీ సంతానం, అందున పుత్ర సంతానం. ఎంత అద్భుతమైన వ్రత విధానం. దీన్ని ఏకాదశి వ్రతం దశమి, ఏకాదశి, ద్వాదశితో పూర్తి చేసుకోవచ్చు, లేదా పాంచరాత్ర వ్రత విధానంగా కూడా చేసుకోవచ్చు. ఏ విధంగా చేసినా కానీ చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇది ఎవరైతే సంతానం కోసం విలవిల్లాడిపోతున్నారో, లేదు సంతానం ఉండి పుత్ర సంతానం కోసం విలవిల్లాడుతున్నారో, వాళ్ళు ఈ వ్రత విధానాన్ని పాటించి ఆ పరమేశ్వరుని కృపకు పాత్రలవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. హరి ఓం శివం. చూసారా అండి, అంటే పుత్రద ఏకాదశి రోజు ఎలాంటి పూజ చేస్తే మంచిది, ఏ విధంగా చేస్తే మంచిదని గురుగారు చాలా చక్కగా వివరించారు కదా. అలానే గురుగారు అపాయింట్మెంట్ కావాలనుకున్నా, మనీ పవర్ క్లాసెస్ కి సంబంధించి మీరు అందులో జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.